చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ పేరెంట్స్ నష్టపోవద్దు, నష్టపోవద్దు, జాగ్రత్త, జాగ్రత్త ఇలా ఎక్కువ చెప్పి మిడిల్ క్లాస్ వ్యక్తి బిజినెస్‌లో ఎందుకు వెనకబడి ఉంటారు? మిడిల్ క్లాస్‌లో పుట్టడం మన తప్పు కాదు. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి బయటికి రాకపోవటం మన తప్పు. వీళ్ళ దగ్గర ఐడియాస్ ఉంటాయి, నాలెడ్జ్ ఉంటది, డబ్బులుంటాయి. కానీ చేయాలి అంటే భయం. ఆ భయం రావటానికి గల కారణం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ పేరెంట్స్ నష్టపోవద్దు, నష్టపోవద్దు, జాగ్రత్త, జాగ్రత్త ఇలా ఎక్కువ చెప్పి వీళ్ళు కూడా అలా మారిపోయారు. సో ఇప్పుడు అవే జాగ్రత్తలు మనం పాటిస్తూ ఏదైనా బిజినెస్ చేయడానికి పాసిబుల్ ఉందేమో ట్రై చేద్దాం. ముందుగా ఏ బిజినెస్ చేసినా ఫస్ట్ భయపడొద్దు. భయం నీలో ఉన్నప్పుడు బిజినెస్ మొదలు పెట్టినా కూడా మధ్యలో ఆపేస్తావు. దాన్ని ఫినిష్ చేయలేవు. ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని చేసే పని కొన్ని ఉన్నాయి. యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఈ 3 అకౌంట్స్ ఓపెన్ చేసుకో. 3 అకౌంట్స్‌లో రోజు నువ్వు చేసే వర్క్ గురించి చెప్పి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండు. అది కూడా టైం పట్టిద్ది. మినిమమ్ 2 ఇయర్స్ పట్టిద్ది. రోజు పోస్ట్ చేస్తూ ఉండాలి. రోజు దాంట్లో వీడియోస్ పెడుతూ ఉండాలి. అలా ఒక 2 ఇయర్స్ పెట్టిన తర్వాత నీకంటూ ఒక నేమ్ వచ్చిద్ది. అలా చేయటం వల్ల నీకు 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి యూట్యూబ్ మానిటైజేషన్, ఫేస్‌బుక్ మానిటైజేషన్ ఇవి కంప్లీట్ అయితే అక్కడి నుంచి ఎంతో కొంత ఆదాయం రావటం మొదలైద్ది. సో, అప్పుడు రీసేల్ చేయటం మొదలుపెట్టు. ఏదన్నా ఒక ప్రోడక్ట్ తీసుకొని ఆ ప్రోడక్ట్‌ని తక్కువకి కొని ఎక్కువకి అమ్మటం నేర్చుకో. సో, అది ఏ ప్రోడక్ట్ అయినా పర్లేదు. నీకు దొరికింది కస్టమర్స్‌కి ఉపయోగపడిద్ది. నీ ఫాలోవర్స్‌కి ఉపయోగపడే ప్రోడక్ట్ ఏదైతే ఉంటదో అది తెచ్చుకొని రీసేల్ చేయటం మొదలుపెట్టు. తక్కువ రేట్‌కి తెచ్చుకొని కొంచెం మార్జిన్ ఉంచుకొని ఎక్కువ రేట్‌కి అమ్మటం మొదలుపెట్టు. ఎందుకంటే ఆల్రెడీ నీకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ నువ్వు ఇవ్వగలుగుతావు. సో, ఖర్చు లేని పని ఇలా చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ మేము చేయలేమనుకుంటే ట్రూబీ బిజినెస్ ఉంది. ట్రూబీ బిజినెస్ గురించి తెలుసుకో. సో, ట్రూబీలో ఇలా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. 50 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక 10 ప్రొడక్ట్‌లు తీసుకో. 10 ప్రొడక్ట్‌లలో నుంచి ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఒక 10 మంది కస్టమర్స్‌ని తయారు చేసుకో. ఒక్కొక్క ప్రొడక్ట్ నుంచి 100-200 లాభం ఉంటది. ఈజీగా ఇంట్లో కూర్చొని నెలకు ఒక 10,000 సంపాదించుకోవచ్చు. ఇలా మేము కూడా చేస్తున్నాం. మీరు కూడా మాతో పాటు చేసుకోవచ్చు. ఇంకా లేదు నీ దగ్గర ఏదైనా థాట్స్ ఉన్నాయంటే దాన్ని కూడా అప్లై చేయొచ్చు. ఏదో ఒకటి చేయండి. నేను చేసేదే చెయ్యండి అని కూడా నేను చెప్పట్లేదు. ఏదైనా పర్లేదు. నీకు నచ్చింది ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. నాకు ఇన్‌కమ్ సోర్స్ లేదు. నాకాడ ఇన్‌కమ్ లేదు. ఏదో ఒక జాబ్ చూడండి. ఏదో ఒక బిజినెస్ చూడండని సజెషన్‌లు అడగటం కాదు. నేర్చుకోండి. తెలుసుకోండి. మీరెంత మందిని సజెషన్ అడిగినా కూడా అందరూ వింటరు, వదిలేస్తారు. వింటరు, వదిలేస్తారు. ఎవ్వరు చెప్పరు. సో, మీకై మీరు కొంచెం కొంచెం అవగాహన తెచ్చుకోండి. నేర్చుకోండి. ఏది చేస్తే బాగుంటదో తెలుసుకోండి. ఎగ్జాంపుల్స్ ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారండి. ఫ్రెండ్స్ మీరు ఏ పనైనా చేయండి. ఏ పని చేసినా దాంట్లో నంబర్ 1 నువ్వు అవ్వాలి. నార్త్ ఇండియాలో ఒక పర్సన్ స్పెషల్‌గా టీ చేస్తూ ఆఖరికి బిల్ గేట్స్‌తో కూడా కలిసాడు తను. అట్లా ఏదో ఒకటి స్పెషల్‌గా నువ్వు చేయాలి. సో, నువ్వు ఏ బిజినెస్ చేసినా దాంట్లో టాప్ లెవెల్‌లో నువ్వు ఉండాలి. సో, 100% ఎఫెక్ట్ పెట్టి తీరాలి. సగం సగం చేయొద్దు. ట్రూబీలో ఇంకొక పాయింట్ హోల్‌సేల్ వాళ్ళకి ఏ ప్రైజ్‌లకైతే ప్రొడక్ట్ ఇస్తారో నీకు కూడా ఆ ప్రైజ్‌లకే ప్రొడక్ట్ ఇస్తారు. నెలకి ఒక 10,000 కన్నా ఎక్కువ ప్రొడక్ట్ కొనే స్థాయికి నువ్వు వచ్చినప్పుడు అప్పుడు హోల్‌సేల్ కన్నా ఇంకా కొంచెం తక్కువ రేట్‌కే వీళ్ళు నీకిస్తారు. సో, ఈ రోజుల్లో బిజినెస్ చేయడం చాలా ఈజీ అండి. కాకపోతే ఒకటే ఫోకస్డ్‌గా మనం టైమ్ స్పెండ్ చేస్తే ఖచ్చితంగా బిజినెస్‌లయితాయి. మీరెంతమంది చూడట్లేదు రీల్స్‌లో నా దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది. నాకు గత వారంలో ఇన్ని సేల్స్ అయినాయి. నా దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది. గత నెలలో ఇన్ని సేల్స్ అయినాయని ఎంతమంది చెప్పట్లేదు చెప్పండి? సో, ప్రొడక్ట్ సేల్ చాలా ఈజీగా అయితది. ఎప్పుడైతే నీవు దాని పైన ఇది చేయాలని కూర్చుంటావో అప్పుడే అయితది.